చిన్న విషయం రాజధాని గారు మీకు ఒక ఇష్యూ 3 విషయాలు చెప్తాను ఇక్కడ. మొదటిది అర్ణవ్ గోస్వామి గారు కూర్చుని ఏం చెప్పాడు, టీడీపీ మినిస్టర్ టీడీపీ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంది. ఎన్డీఏ మినిస్టర్ అనట్లేదు కదా. ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నారు అక్కడ. సార్ నన్ను ఏడు చేయమంటారు సార్, అది 48 గంటలు ఫ్లైట్ పడుకోమంటే పైలట్ పడుకోవట్లేదు సార్ అని చెప్పాడు. చెప్తే నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? క్యాబినెట్ ఆమోదం లేకుండా వాళ్ళు ఏం తీసుకోలేదు. డీజీసీఏకి ఇచ్చిన డైరెక్షన్ లో క్యాబినెట్ ఆమోదం లేకుండా 48 hours లే ఆఫ్ అవ్వడానికి పైలట్లకి అన్ని ఎయిర్లైన్స్ కి వర్తించింది కదా. ఇది మోనోపలి కాబట్టి ఇలా కాలర్ ఎత్తి మేము చేయం అన్నాడు. ఎవరు? ఇండిగోడు. వీళ్ళు ఏం చేయగలిగారా? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. చేయకుండా ఈయనకు ఓన్లీ సార్ వాళ్ళు గట్టిగా గదమాయిస్తారంటే వాళ్ళకి డ్యాన్సులు చేయి, నటించడం నీకు రావాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చి పంపించారు రామ్మోహన్ రెడ్డి గారిని. మధ్యలో ఆయన బలైపోయాడా? ఆబ్వియస్లీ బకరం చేసింది ఎవరిని ఒక దెబ్బకి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పౌర విమానయ శాఖకు సంబంధించిన అంశంలో వాళ్ళకి చేతులు మట్టి అంటకుండా దేశవ్యాప్తంగా రామ్మోహన్ నాయుడు మీద టీడీపీ మీద చర్చ పెట్టేలా చేస్తే వీళ్ళు ఎరుమలోకంలో చూస్తున్నారు. ఇది గమనించారు పాయింట్ 1. తర్వాత నెంబర్ 2, రాహుల్ గాంధీ లబో దిబో అని మొత్తుకుంటుండే దేశం అంతా. ఏది? ఎస్ఐఆర్ మీద, ఓటు చోరీ మీద, అల్లాడని కళ్ళ ముందు నున్న గుండు గీసి బీఆర్ ఎలక్షన్ గుండు గీసి కాంగ్రెస్ కూర్చోపెట్టారు. కనిపించిందా మీకు? ఇన్ని జరుగుతున్నా అదేమైనా మాట్లాడగలుగుతున్నారా? నిన్న పార్లమెంట్లో స్పీకర్ ఎవరండి? బీజేపీ వాడే కదా. మన రాధాకృష్ణ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు రాజ్యసభ చైర్మన్, ఆయన ఎవరండి? బీజేపీ వాడే కదా. వీళ్ళిద్దరి సమక్షంలో సుబ్బారెడ్డి ఒక పక్క, మిథున్ రెడ్డి ఒక పక్క క్వశ్చన్ చేశారు. దొంగతనం జరిగిపోయింది, ఓట్లు ఎలా గెలిచారో మాకు తెలుసు, ఇవన్నీ మాట్లాడుతుంటే కొదగావ శ్రీదేవులకు బొరకేసుకుని ఎదురు చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ జరూర్ రాయగానే ఏంటి సార్ ఇది? అంటే దేశం మొత్తం మీద ఓటు చేరి అన్న రాహుల్ గాంధీ మొత్తుకున్న దానికి సమాధానం లేకుండా వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిపిందంటే మాది కాదు, టీడీపీ వాడే కదా, నువ్వే బ్లేమ్ తీసుకో అని ఇక్కడ వేసేసారు రెండో బకర. అప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా మేరా నెంబర్ ఆయేగా స్పీకర్ సార్ అని తెలుగు స్క్రిప్ట్లు చదువుకుంటూ తిరుగుతుంటారు. మాట్లాడండి. నేను ఎవడన్నా తెలుగుదేశం నుంచి ఎవడన్నా మా ప్రతినిధి ఎవడన్నా కనిపించాడు మీకు? మాడుతుండ్రు దేశం మొత్తం మీద జరిగిన ఎలక్షన్లో బీజేపీతో పాటు మేము ఎలా గెలిచామో, ఏం బీజేపీ మాట్లాడరా మీరు అనడానికి. భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డితనం. ఈ జడ్డితనాలన్నీ పెట్టుకుని ఈఎస్ఐ హాస్పిటల్కి పర్మిషన్ తెచ్చుకోవాలని ఫేమస్ అని 17 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రైవేట్ పరం చేసేస్తారా? వాళ్ళు ఎంత తెలియని వాళ్ళు తగిలిన తమాషా చూస్తారు చూడండి. 17 మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నా ఆధీనంలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం కదా. ఈ సత్య అవడండి బీజేపీ మంత్రే కదా. సొంత పెత్తనాలు ఎలగబెట్టి 33, 66, 99 అని పెట్టలెక్కలు చెప్తుంటే పక్కన ఆడుకోరా బాబు కాసేపు ఆగని చెప్తున్నారా? తగిలిన తమాషా చూస్తున్నారా? మీరు గమనిస్తున్నారా ఈ 3 అంశాలు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ మొత్తం టీడీపీ పిల్లి మెల్ల గంట కట్టినట్టు బకరకాలం చేసి వాళ్ళు నిలబెడుతుంటే వీళ్ళు అనుభవంతో కూడిన మింగిలైపోయిన. సాధారణంగా మనం కన్వర్టెడ్ క్రిస్టియన్ల గురించి విన్నాం, కానీ కన్వర్టెడ్ హిందూస్ గురించి చూసారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పండి డైరెక్ట్ గా. మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారనో? పవన్ కళ్యాణ్ ఎవరండి? చిన్నపిల్లడు ఆయన కృషి ఆగండి. తెలుగుదేశంలో కొత్తగా కన్వర్టెడ్ హిందూస్ అయ్యారు, తెలుసా మీకు? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. అందరూ మళ్ళీ ఎవరు పేరు చెప్పండి. తెలుగుదేశం అని చెప్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు దానికి ఇంకా పంపుకోవడానికి నాకండా సినిమా రిలీజ్ అయింది వాళ్ళకి. ఒక పక్క చైనాతో దౌత్యం చేస్తుండే ట్రంప్కి మడతెట్టడానికి. ఎవరు? నరేంద్ర మోడీ. ఎవరి? రష్యా, ఇండియా, చైనా కలిస్తే సూపర్ పవర్ అని నిన్నటిదాకా అందరూ డిబేట్లు చేస్తుంటే ఈ అఖండ సినిమాలో చైనా గురించి ఏంటంటే మనడు గమనించండి. సినిమా వేరు, దానికి దీనికి కంపేర్ చేయకండి సార్. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన వ్యవస్థని మళ్ళీ సినిమాలతో మీరు ఎట్లా చెప్తారు? అరే మీరు జాగ్రత్తకి ఇన్హెరెంట్ గా ఉన్న లాజిక్ వెంటలే మీరు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం మెల్ల అలా పిల్లి గంట కడతాం 300 చెప్పి 4 చెప్తే మీకు ఎందుకు గాబరాస్తున్నారు? అది అట్లానే ఉంది మరి, అబ్జెక్షన్ కిందే ఉంది. ఏ ప్రాతిపదిక మీద అబ్జెక్షన్? ఇప్పుడు నేను ఎందుకే కన్వర్టెడ్ హిందూ అని ఇంట్రడక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఎందుకంటే జాగ్రత్తగా వినండి. 20 ఏళ్ళు బట్టి ఆ పరకమ్మలో పెద్ద జీరగాడి ధర ఆ పనికిమాల ఏదో పంతులు ఎత్తేస్తుంటే సైలెన్స్. పరకమ్మ బిల్డింగ్కి కెమెరాలు పనిచేయట్లేదు, సైలెన్స్. వీళ్ళు ఇక్కడ 1 కోటి సంతకాలు పైసలు మెడికల్ కాలేజీలు ఎత్తేస్తుంది. దాని మీద ప్రజల అంటే మీరందరూ చెప్పొచ్చు 5 కోట్లు ఉన్నారు, 6 కోట్లు. నాకు వీళ్ళు దేశం ప్రజలకి లెక్కలు వీళ్ళు పెట్టి 2011 తర్వాత లెక్కలెట్టలేదు, అన్ని పెట్టలెక్కలే. నా ప్రకారం 4 కోట్ల ప్రజలు, అందులో 1,20,00,000 మంది డిసెంట్ తెలియజేస్తే 1/4 ప్రజలకి నచ్చని పని ఈ ప్రభుత్వం చేస్తుందని దాన్ని కప్పిపోర్చడానికి పట్టు వస్త్రాలు, పీతాంబరాలు. అదే అశోక్ గారు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఈ కన్వర్టెడ్ హిందూయిజంలో అంటే దేర్ లిటరల్గా మేము ఒరిజినల్గా హిందువులు అన్న విషయం మర్చిపోయారు. ఒరిజినల్ ఐడెంటిటీని మర్చిపోయి కొత్త దాన్ని మర్చిపోయి- అడాప్ట్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రాపకం కోసం ఏదో పొత్తు కట్టారు, కూటమైంది, 124 గెలిచారు అని మర్చిపోయారు. అది ఇంకేదో రోజు డైలీ వారి రెన్యువల్ కార్యక్రమంలో ఎంతసేపు తిరుపతి చుట్టూ సెంట్రిక్గా రాజకీయాలు చేస్తూ మేమే హిందువులను కాపాడేస్తాం అన్న కొత్త బిల్డప్లకి తెరలేపారు. ఓకే. ఇది గమనించండి మీరు కావాలంటే. ఎందుకంటే స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్ అన్ని ఒక పక్కన ఉంటే అవన్నీ బూమరంగ్ అయ్యి నెత్తి పడేలని లాంగాల్లో 6లు కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్కటి. సచిన్ టెండూల్కర్ లాంగాల్లో 6లు కొడతారు, ఎలా కొడతారో తెలుసు కదా, స్ట్రైట్ ఇలా పెట్టి కూర్చుంటాడు, అలా తగులుతున్నాయి. వాటికి సమాధానం లేనప్పుడు మెగ్రాగడ్ వీళ్ళందరూ వచ్చండి బౌలింగ్లో ఇలా అనుకున్నట్టు వీళ్ళు అనుకునేవన్నీ బదులు ఇటు నుంచి ఒక నెగిటివ్ బొంబాటు చేసేస్తే భారతదేశ చరిత్రలో ఎంతోమంది క్రిస్టియన్ సంబంధించిన అంశంతో ఉన్న వాళ్ళు, ముస్లిం సంబంధించిన వాళ్ళు అందరూ మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి లేని అప్రాంశం జగన్మోహన్ రెడ్డి చుట్టే ఈ సెంట్రిక్గా రాజకీయం చేస్తారు. ఎందుకు వీళ్ళు కన్వర్టెడ్